బాబ్రీ మసీదు రామమందిరం వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఓ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఆ తీర్పు ఇచ్చిన ధర్మాసనంలోని మరో జడ్జి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. అంతకు ముందుగా కూడా ఇటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పదవిలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులు ఇచ్చి పదవి అనంతరం విరమణ అనంతరము కీలక పదవులను సంపాదించడం అనేది అది జ్యుడిషియల్ ఎథిక్స్కి భిన్నమని వాదన ఉన్నది. దానిపై పరస్పర విరుద్ధమైన వాదోపవాదాలు ఉన్నాయి. వాటన్నిటినీ తలదన్నే విధంగా పశ్చిమ బెంగాల్ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ ఉదంతం ఉంది. కలకత్తా హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ బీజేపీలో చేరుతున్నారు. ఇంతకుముందు ఆ గవర్నర్ పదవులు అలాంటివి వస్తే ఇప్పుడు డైరెక్ట్గా పదవి విరమణ జరగగానే రాజకీయ పార్టీలో చేరుతున్నారు. రాజీనామా పత్రాన్ని ఆయన మంగళవారం ఉదయమే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పంపించారు. పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న ఉపాధ్యాయుల భర్తీ కుంభకోణం తదితర అంశాలపై ఆయన గతంలో తీర్పులు ఇచ్చి ఉన్నారు. రాజీనామా అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ అవినీతి గురించి ప్రస్తావించారు. నరేంద్ర మోడీ మతం విశ్వసిస్తూ మంచి పరిపాలన ఇస్తున్నాడని కూడా అభినందించారు. అవినీతిపై పోరాడుతున్న బీజేపీలో చేరుతున్నట్లు కూడా ప్రకటించారు. అభిజిత్ న్యాయమూర్తిగా ఉన్నప్పుడు పలు అసాధారణ నిర్ణయాలు తీసుకొని వివాదాస్పదంగా మారారు. విచారణ జరుపుతున్న కేసుపై ఇంటర్వ్యూ ఇవ్వటం, దానిపై ఏకంగా సుప్రీంకోర్టుకే నోటీసులు ఇవ్వటం, సహచర జడ్జిపై విమర్శలు చేయటం, లాయర్లతో ఘర్షణకు దిగటం, ఇవన్నీ ఆయన మీద ఉన్న వివాదాలు. అభిజిత్ న్యాయమూర్తిగా ఉన్నప్పుడు పలు అసాధారణ కేసులు తీసుకున్న విషయం మనం ప్రస్తావించుకున్నాము. రాజీనామా చేసిన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆయన అనేక ఆరోపణలు చేశారు. సర్వీసు నుంచి రాజీనామా చేసి వెంటనే రాజకీయాల్లోకి చేరిన మొదటి హైకోర్టు జడ్జిగా గంగోపాధ్యాయ చరిత్రకు ఎక్కుతారు. దీనికి న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు పాటించాల్సిన నైతిక నియమావళిని ఆయన ఉల్లంఘించినట్లయింది. ఆయన తీర్పులపై ప్రజలకు విశ్వాసం సడలిపోతుందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. జస్టిస్ గంగోపాధ్యాయ అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వం వివాదాలకు దిగారు. ఆయా రాష్ట్రాల గవర్నర్లు తమ అధికార పరిధి దాటి రాష్ట్ర ప్రభుత్వాలతో ఘర్షణ పడటం మనకు తెలుసు. అయితే ఒక సిట్టింగ్ జడ్జి పలు కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు ఇవ్వటం, తర్వాత రాజకీయాల్లోకి రావటం ఇదే మొదటిసారి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా కొందరు జడ్జీలు రాష్ట్ర ప్రభుత్వంపై పనిగట్టుకుని వ్యతిరేక తీర్పులు గతంలో ఇవ్వటం, వారిపై సుప్రీంకోర్టు ఆగ్రహించి వారిని బదిలీ చేయడం మనకు తెలుసు. వారి ఇచ్చిన తీర్పులను తిరగదోడటం కూడా తెలుసు. వీటన్నిటినీ తలదన్నే విధంగా జస్టిస్ గంగోపాధ్యాయ ఉదంతం ఉంది. ఆయన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేయగానే బీజేపీ పార్టీని, నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తి వేశారు. ఆయన ఇటీవలి కాలంలో ఇచ్చిన తీర్పులు రాగద్వేషాలకు అతీతంగా లేవన్న విమర్శలకు ఆయన చర్య ఊతం ఇస్తుంది. ఈ మాజీ జడ్జి రాజకీయాల గురించే కాకుండా మతం గురించి కూడా పలు వ్యాఖ్యానాలు చేశారు. మతాతీత ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉన్న ఇండియా న్యాయ వ్యవస్థలో దీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి మతం గురించి ప్రస్తావించడం కొందరికైనా అభ్యంతరకరంగా ఉంటుంది. న్యాయమూర్తిగా ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగ విలువలకు బద్ధుడనై ఉంటానని ఆయన ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. ఆయన తన చర్యల ద్వారా ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లే. అయితే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలన్న తపన ఆయనలో బలంగా ఉన్నట్లుంది. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ వివాదంలో మమతా బెనర్జీ తన ప్రతిష్టను కొంత కోల్పోయింది. ఈ సమయంలో ఆమెను ఓడించడం సాధ్యమేనని బీజేపీ విశ్వసిస్తున్నది. ఇలాంటి జడ్జీలు లేకపోతే వృత్తిపరమైన రంగాల్లో ఉన్నవారిని ఆకర్షించడం ద్వారా ఆ కార్యక్రమాన్ని చేయగలమని బీజేపీ నమ్ముతున్నట్లుంది. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం బీజేపీకి 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వాటిని కాపాడుకోవటానికి బీజేపీ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది.